కాకుండా. అదండి, మీరు తప్పుగా అనుకోకండి. మీరు మిమ్మల్ని లేదు లేదు సార్, లేదు అనుకోవట్లేదు. నా ప్రభు ఎప్పుడు లేపాలనుకుంటే నేను అప్పుడు లభిస్తాను. ఓకేనా? చాలా థ్యాంక్స్. అయ్యో, నన్ను నమ్మట్లేదా బ్రదర్ మీరు? నా నా పేరు ప్రభు నమ్ముకో సార్, వినండి. నా పేరు ప్రభు నమ్మక ముందు నా పేరు అర్జున్ అండి. ప్రభు ఆ విషయం నేనే మిమ్మల్ని దేవుడు నాతో కూడా మాట్లాడాడు, మీతో మాట్లాడాడు కదా. మీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతా ఏదో పలానా. మీరు నమ్మటం లేదు సార్. మీరు నిజంగా దేవుని నామాన్ని మీరు అవమానపరుస్తున్నారు సార్. నేను మీ గురించి ప్రేయర్ చేశాను రాత్రి అంతా. సరే, మీరు నా కోసం ప్రేయర్ చేస్తే దేవుడు మీతో మాట్లాడు. కాదు సార్, నేను మీరు నాకు డబ్బు గురించి వదిలేయండి సార్. మీరు డబ్బులు అవుతుందేమో నాకు, నాది నా వల్ల మీ వల్ల నేను మీ వల్ల నాకు ఖర్చు అవుతుందేమో అని మీరు ఫీల్ అవుతున్నట్ట అనుకుంటున్నారేమో. కానీ ఎంత వస్తుంది సార్ ట్రాన్స్పోర్టేషన్ కదా. నేను ఇక్కడ నుండి అక్కడికి ఒక 5,000-10,000 మా అంటే ఆ 10,000 రూపీస్ నేనే పే చేస్తాను. మీరు లేదంటే నేను రాను సార్. మీకు కావాలంటే మీ అకౌంట్లో వేస్తాను. మీరు దగ్గరుండి బెల్లంపల్లి దగ్గరికి రండి. మీరు వచ్చేటప్పుడు మీరు ఇలాంటి నమ్మకంతో ఉండాలంటే కేవలం వచ్చేటప్పుడు మాట్లాడండి. నెక్స్ట్ టైం మీరు హ్యాపీగా మీరు బస్సులో వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే ఆయన అంతా చాలా మందిని ఇట్లా టచ్ అనగానే లేచి పరిగెడుతున్నారు సార్. ఇట్లా టచ్ అనగానే పరిగెడుతున్నారు. మీరు అలా మీరు అంటే అన్యులక్క ఉండకండి సార్. మీరు ఒక బలమైన సాక్ష్యం చెప్పాలి. మీరు ఇదే మన ఈ ల్యాంప్ మినిస్ట్రీలోనే మీ సాక్ష్యం ఉండాలి. ఏమని ఉండాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటి సాక్ష్యాన్ని దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. ఆ దేవుడే నన్ను నీకు చెప్పాడు రాత్రి కల్లో వచ్చి, ఆ బిడ్డను నువ్వు ప్రేరేపించు. అదే ఆ బిడ్డను నువ్వు ప్రేరేపించు. సార్ వాయిస్ క్లియర్ గా లేదు సార్. హలో సార్ చెప్పండి. అదే నిజమైన ప్రభు నాకు బయలుపరిచాడు అనుకో, నా దగ్గర అనుకుంటుంది. మీరు నేను ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు చేయాలనుకున్న చూపించాలనుకున్న మాట ప్రకారం మనం వెళ్దాం. దేవుడు కార్యం చేయడు కదా అన్నట్టు వాళ్ళు రేపటి వరకు సార్ నేనేమో అనుకుంటే ఎవరు ఆపలేరు. నాదేం బిజినెస్ కాదు సార్ ఇది. ఒకసారి వినండి, నాదేం బిజినెస్ కాదు. నేను మిమ్మల్ని నా పట్ల చూపిస్తున్నారు కదా మంచి ప్రేమను బట్టి నేను ఇలా మాట్లాడుతున్నా. ఎందుకు సార్ మీరు నన్ను నమ్మటం లేదు? మీరు నన్ను మాట్లాడుతున్నారని నేను అన్నట్లా. మీరు ఎందుకు నమ్మకపోవడం కాదు, దేవుడు మాట్లాడాడు అని చెప్పినప్పుడు నాతో కూడా మాట్లాడాలని నేను ఆశపడతాను కదా. మీతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ఇష్టం సార్. మీరు నాకు క్లియర్ గా చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు అంటే, ఆ బిడ్డను క్లియర్ గా చెప్పింటే మీరు దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా బ్రదర్? ఒకసారి చెప్పండి. నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది. మరి ఉన్నప్పుడు ఎందుకు సార్ బెల్లంపల్లి రండి సార్ ఒకసారి. దగ్గరికి వెళ్తేనో సతీష్ దగ్గర అంటూ వాళ్ళని నమ్మకండి సార్, దేవుని నమ్మండి. మీరు మరి అలాంటప్పుడు వాళ్ళ నిమిత్త మాత్రం సార్, వాళ్ళ నిమిత్త మాత్రం నేను నమ్మితే ఇది తప్పు సార్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఒకసారి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మన దగ్గరికి దేవుడు రాడు సార్. దేవుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళను బట్టి ఆయన ఎలా వాడుకోవాలో ఆయన కృపలను బట్టి ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళకి చేయిస్తుంటాడు సార్. అంతే తప్ప నన్ను వాడుకోవాలనిపించింది, నీకు హెల్ప్ చేయమన్నాడు, నేను చేస్తానన్నాను. నాకేమో దాంట్లో నాకేముండదు సార్. మీరు రండి, మీకు డబ్బులు వేస్తాను. బెల్లంపల్లి దగ్గరికి రండి. మీరు బెల్లంపల్లి వాళ్ళని నమ్మట్లేదు సార్. ఇది సందర్భం చెప్తాను, చెప్పండి. అయితే ఒకటి చెప్పండి సార్. అంటే మీరు ఒకటి నాకు వాయిస్ క్లారిటీ లేదు సార్. మీరు కట్ అవుతుంది.
మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఎవరేదో చెప్పింది అయితే నేను నమ్మనమాట. అది అంటే బెల్లంపల్లి ప్రవీణ్ ని నమ్మటం లేదా సార్ మీరు? నమ్మకపోవడం అది పక్కన పెడితే దేవుని వాక్యం నాకేం చెప్తుంది, నాకేం నేర్పించింది ఇన్ని అంటే నీకు సంవత్సరాలు కాళ్ళు రావని చెప్పారా సార్ అది వాక్యం? నమ్ముతాను. దేవుడు వాక్యం కాళ్ళు రావని చెప్పాడా మీకు? నమ్ముతాను అంటున్నా. నేను అలాగా సార్, మీకు కాళ్ళు రావని మీరు ఫిక్స్ అయ్యారా అంటున్నా. ఏం ఫిక్స్ అవ్వదు ఆ విషయం నీకు చెప్తుంది కదా. నువ్వు ఫిక్స్, దేవుడు కదా సార్ ఫిక్స్ చేసేది, మనం ఎలా ఫిక్స్ అవుతాము? నేను ఫిక్స్ అవ్వలేదు, నేను ఆ విషయం మీకు చెప్పలేదు కదా అన్న. ఆహా, మీరు నన్ను తప్పు. ఓకేనా? అంటే దేవుడి వాక్యాన్ని నేను నమ్ముతాను. దేవుడి వాక్యం మీద వాక్యంలో ఆధారపడి కాదు ఉన్నాను. సార్, వాక్యం అని కాదు సార్. మీకు ఎందుకు నన్ను వాక్యమే చెప్తే భయపడుతున్నారు మీరు? వాక్యములోనే దేవుడు ఉన్నాడు. కాదు సార్, అర్థమవుతుందా? మీరు ఎందుకు భయపడుతున్నారు అలా? నాకు అర్థం అవ్వటం లేదు. మేడం గారు, మీ మిస్సెస్ గారు ఉన్నారా? నాకున్న పరిస్థితిని బట్టి నాకు తెలుసు, నా ప్రభువు తెలుసు. ఆ పరిస్థితిని అయ్యో బట్టి. దేవా, నీకు సమయం ప్రభువా, ఉందనుకుంటా, అయ్యా కానీ నాకు ప్రభువా, సమయం లేదు ఈ టైంలో అలా ఈ మాట్లాడడానికి. మూర్ఖుని నువ్వు మార్చు ప్రభువా. ఈ మూర్ఖుడి ఎంత మూర్ఖంగా ప్రవహిస్తున్నావు ఒకసారి చూడు ప్రభువా. అదా ఇదిగో. నాయన ప్రభువా నాయన దేవా, నీకు వేల స్తోత్రాలు నాయన. అయ్యో. నాయన ఈ మూర్ఖుడి నీ మనసు రంజింపదేవు దేవా.